హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యాదవ్ అసిల్ నాటుకోడి ఫామ్. ఈరోజు ఈ చిక్స్ వచ్చేసి 8 డేస్ కంప్లీట్ అయింది. 8 డేస్ కంప్లీట్ అయింది, 9th డే ఇది. చూడొచ్చు చిక్స్ ఎంత యాక్టివ్ ఉన్నాయో. తోకలు కూడా వస్తున్నాయి, ఇప్పుడు వచ్చేసినాయి ఆల్మోస్ట్ అన్నింటికి. ఇంకా రెక్కలు కూడా వచ్చేసినాయి చూడండి. నైన్త్ డే ఇది. ఫస్ట్ డే వచ్చేసి మనం బెల్లం వాటర్ ఇచ్చినాం. అంటే ఒక 1000 పిల్లలకు గాను ఒక 1/2 kg బెల్లం వాటర్లో కలిపి, ఈ డ్రింకర్స్ ఉన్నాయి కదా, ఈ డ్రింకర్లో పోస్తే తాగేస్తాయి అవి. ఈ స్టాండ్ ఉంది కదా, ఈ స్టాండ్ ఇది అప్ సైడ్, ఇది చూడొచ్చు, ఇది అప్ సైడ్. ఇంకొకటి ఇటు సైడ్ పెట్టుకుంటే డౌన్ సైడ్ ఉంటుంది, ఇంకొకటి వస్తుంది కదా. ఈ డౌన్ సైడ్ పెట్టుకుంటే చిన్నపిల్లలప్పుడు, డే ఓల్డ్ అప్పుడు అట్లనే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటికి అందదు లేకుంటే హైట్ అయిపోతుంది కొద్దిగా. తర్వాత ఇట్లా సెట్ చేసుకోవాలి. ఒక 3 days తర్వాత పొట్టు పోసినాక ఇట్లా చేంజ్ చేసుకోవాలి. 3 daysకి పొట్టు పోసుకోవాలి. ఫస్ట్ మాత్రం డే ఓల్డ్ నుంచి పేపర్ వేసుకుంటాం మనం. 3 days వరకు పేపర్ వేసుకొని పేపర్ పైన ఫీడ్ జల్లుకుంటాం. ఫస్ట్ 1 day పేపర్ పైన చల్లుతాం. సెకండ్ డే వచ్చేసి పేపర్ పైన కొద్దిగా చల్లాలి. ఈ ఫీడర్ ఉంది కదా, ఈ ఫీడర్లో వేసుకోవాలి. అప్పుడు ఫస్ట్ డే నుంచి సెకండ్ డేకి ఈజీగా అలవాటు పడతాయి. పేపర్ పైన తిని పేపర్ పైన తింటాయి, ఫీడర్లో తినేవి ఫీడర్లో తింటాయి. అయితే ఇంకా థర్డ్ డే నుంచి కంప్లీట్గా అయితే పేపర్ పైన చల్లకుండా దీనిపైన వేసుకోవాలి, మనం ఫీడర్లోనే వేసుకోవాలి. ఇంకా అప్పుడు మొత్తం కూడా ఫీడర్లోకి అలవాటు అయిపోతాయి పిల్లలన్నీ. అయితే మనం ఇంకొకటి చెప్పుకుంటే, మనం ఫస్ట్ డే బెల్లం వాటర్ ఇస్తాం కదా, సెకండ్ డే వచ్చి నియోడాక్స్ ఫార్టే అని ఉంటుంది మనకి మెడిసిన్. అది నియోడాక్స్ ఫార్టే యాంటీబయాటిక్. నియోడాక్స్ ఫార్టే వాడాలి. అది 50 grams ప్యాకెట్ ఉంటుంది, చిన్నది ఒకటి. అది వచ్చి 5 grams, 2 grams ఇస్తాము ఒక బర్డ్కి. 100 birdsకి 2 grams ఇస్తాము. 100 birdsకి 1000 birds ఉన్నాయి కాబట్టి 20 grams ఇస్తాం మనం. 20 నుంచి 25 దాకా కూడా ఇచ్చుకోవచ్చు, ఏం కాదు. నియోడాక్స్ ఫార్టే 100 birdsకి 2 grams అది ఇస్తాం మనం. 5 days కంటిన్యూస్గా ఇస్తాం మనము. అంటే సెకండ్ డే నుంచి 6th day వరకు ఇస్తాము. 6th day వరకు ఇస్తాం కదా. 6th day వరకు ఇచ్చిన తర్వాత 7th డే వ్యాక్సిన్ చేసుకోవాలి మనం. 7th day వ్యాక్సిన్ చేసుకోవాల్సి ఉంటుంది. 6th day వేసుకోవచ్చు, 7th day వేసుకోవచ్చు. ఆ 2 రోజులు కరెక్ట్. 8th day కూడా చేసుకోవచ్చు, కానీ 6th day 7th day ఆ లోపలనే చేసుకుంటే బెటర్. నేనైతే 6th day చేయలేదు. ఈ వ్యాక్సిన్ చేయడానికి ఎవరిని పట్టుకోవడానికి ఎవరు లేకుండా ఆ రోజు. మా ఫ్రెండ్ ఒక అతను వస్తానని చెప్పి రాలేడు. అట్లనే 7th day రోజు చేసిన. ఇవి 7th day చేసినాయి. ఇవి 7th day నైట్ చేసినవి, సాయంత్రం 5 తర్వాత. ఈవినింగ్ టైం మాత్రమే వేయాలి వ్యాక్సిన్. అది వచ్చి లసోటా వ్యాక్సిన్. 7th day వేసిన నేను వీటికి. 7th day వ్యాక్సిన్ వచ్చేసి ఏం లేదు, లసోటా ఉంటుంది. లసోటా తీసుకొని రెండు ఉంటాయి దాంట్లో. లసోటాలో ఒక చిన్నది లసోటా మెడిసిన్ ఉంటుంది, ఇంకొకటి ఏమో వాటర్ లాగా ఇస్తాడు ఒకటి మనకి. ఆ వాటర్ని తీసుకొని ఇంజెక్షన్తో లసోటాలో ఇంజెక్ట్ చేసి, మళ్ళీ ఆ లసోటాని తీసుకొని ఆ వాటర్లో మిక్స్ చేసిన తర్వాత దాన్ని ఒక చిన్న మన ఐ డ్రాప్స్ ఉంటాయి కదా, మన కంట్రోల్ వేసుకునేవి ఐ డ్రాప్స్లో మనం పోసుకొని, వీటికి ఒక్కొక్క డ్రాప్ పట్టుకొని, ఒక్కొక్క డ్రాప్ కంట్లో వేస్తే సరిపోతుంది. ఇట్లా పట్టుకొని చూడవచ్చు, ఇట్లా పట్టుకొని ఈ టైప్లో ఇట్లా పట్టుకొని ఒక్కొక్క కంట్లో ఒక డ్రాప్ వేయాల్సి ఉంటుంది. డ్రాప్ వేసి వదిలేస్తే సరిపోతుంది. ఏ కంట్లో అయినా వేసుకోవచ్చు, లెఫ్ట్ రైట్ అని ఏం లేదు. ఒక కంట్లో వేసుకుంటే సరిపోతుంది. అది 6th day వేయచ్చు. నేనైతే వీటికి 7th day వేసిన.
500కి ఇంకా ఈజీగా ఉంటుందని చెప్పి నెక్స్ట్ డే మళ్ళీ ఈ 500కి వేసిన. మళ్ళీ మన దగ్గర మొత్తం 1000 ఉన్నాయి కదా, ఇవి ఒక 500, ఇంకా ఇవి ఒక 500కి 7th డే వేసి ఈ 500కి 8th డే వేసిన నేను. ఈజీగా వేసుకోవచ్చు అట్లా వేసుకోవాలనుకుంటే. పార్టీషన్ సపరేట్ ఉన్నాయి కాబట్టి కొన్ని మెల్లగా వేసుకోవచ్చు మనం. ఒకేసారి అన్నీ వేసుకోవాలంటే మనకు కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది కదా, టైం ఎక్కువ పడుతుంది. అట్లా ఇట్లా డివైడ్ చేసి కూడా వేసుకోవచ్చు మనం 2 రింగులలో ఉంటే. ఇంకొకటి మనం 7th డే నుంచి ఇంకొక మెడిసిన్ వాడతాం మనము. అది వచ్చి మల్టీవిటమిన్ టానిక్ అంటారు దాన్ని. విమెరాల్ మల్టీవిటమిన్ టానిక్. అది మనకి 120 ml దొరుకుతుంది. 120 ml వచ్చేసి ఈ 1006కి వచ్చి ఒక 50 ml సరిపోతుంది. 50-60 ml ఇవ్వాలి ఈ 1000 వాటికి. అంటే 100కి ఒక 5 ml. 5 అయినా ఇచ్చుకోవచ్చు, 6 అయినా ఇచ్చుకోవచ్చు. 1000కి 100కి 5 ml ఇవ్వాల్సి ఉంటుంది. అది ఏది విమెరాల్. వాటర్లో కలపాలి. అది కూడా వాటర్లో కలిపి ఇట్లా డ్రింకర్ బకెట్లో కలుపుకొని ఈ డ్రింకర్లో పోసుకొని ఇచ్చేసేయాలి అంతే. 100 బర్డ్స్కి 5 ml. నా 1000 బర్డ్స్ కాబట్టి 50 mlకి 60 ml ఇచ్చింది నేను. మీరు 100 ఉంటే 5 ml అని ఇచ్చుకోవచ్చు, 6 ml అని ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అంతకు మించి ఇవ్వద్దు. 5 ml అయితే నేను సజెస్ట్ చేస్తాను. అది వచ్చి మనం 6 days ఇవ్వాల్సి ఉంటుంది. మనం 5 or 6 days. ఇది మన విమెరాల్ మల్టీవిటమిన్ టానిక్. అదొక 6 days ఇచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చి గంబోరో వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది మనం. అది కూడా కంట్లో ఇస్తాం మనం. గంబోరో ఎప్పుడు అది 12th డే నుంచి 14th డే మధ్యలో, 12th కానీ 13 కానీ 14 కానీ ఆ 3 daysలో ఎప్పుడైనా ఇచ్చుకోవాల్సి ఉంటుంది మనం. అది నెక్స్ట్ నేను చూపిస్తాను మీకు అది ఇచ్చేటప్పుడు. నేను ఇది వ్యాక్సిన్ వేసేటప్పుడు చూపిద్దాం అనుకున్నా, కానీ పట్టుకోవడానికి ఎవరు లేరు, నేనే వేస్తున్నా కదా వ్యాక్సిన్. అప్పుడు అంత కన్వీనియంట్గా ఉండదని చెప్పి చూపించలేదు. అంటే ఏమి ఉండదు, జస్ట్ ఇందాక చూపించిన కదా బర్డ్ని పట్టుకోవడం ఇట్లా చేతిలో ఒక పర్సన్ ఉండాల్సి ఉంటుంది. ఆ పర్సన్ అన్నింటినీ ఒక సైడ్కి కొట్టేసేయాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, రింగ్ ఉంది కదా, ఈ రింగ్లో అన్నీ ఒక సైడ్లోకి అనేసేయాలి. ఇక్కడ సైడ్లోకి అనేసి మధ్యలో ఒకటి ఏదైనా ఒకటి అట్ట కానీ ఇంకేదైనా కానీ పెట్టేసుకుంటే డివైడ్ చేసుకొని ఇటు సైడ్ ఒక సైడ్ కూర్చొని ఇటు సైడ్ మనం అటు సైడ్ ఒక అతను నుండి ఒక అబ్బాయి ఎవరైనా ఉంటే పట్టుకున్నాడు అనుకోండి, మనం డైరెక్ట్ ఒక డ్రాప్ కంట్లో వేయడం, ఆ అబ్బాయి ఇక్కడ పడేస్తుంటాడు. అన్నీ సగానికి ఇక్కడ ఖాళీ, అన్నీ ఒకే వైపు కొడతాం కదా ఇవన్నింటినీ. ఇక్కడ స్పేస్ ఖాళీ ఉంటుంది. వ్యాక్సిన్ చేసినవన్నీ ఈ పార్ట్లో వేస్తాం, ఇవతల పార్ట్లో వేస్తాం. ఆ మధ్యలో కూర్చొని మనం అట్లా ఫటాఫట్ అన్నింటికి వేసుకుంటూ అన్ని ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత అయిపోతాయి. ఇంకా అయిపోయాక మొత్తం మళ్ళీ మధ్యలో చేసిన పార్టీషన్ ఏదైతే అట్ట ఇలాంటివి పెట్టుకుంటామో అది తీసేసి మళ్ళీ యాజ్ యూజువల్గా ఫీడ్ వాటర్ ఇచ్చేసుకోవాలి మనం. నేను నెక్స్ట్ టైం వ్యాక్సిన్ చేసినప్పుడు చూపిస్తాను మీకు. చూడవచ్చు మీరు 8 days అవుతుంది మన ఈ పిల్లలు ఇప్పుడు వచ్చి యాక్టివ్గా ఎలా ఉన్నాయో చూడవచ్చు మీరు. ఫుల్గా యాక్టివ్ ఉన్నాయి పిల్లలు. రెక్కలు వచ్చేసినాయి, తోకలు కూడా వచ్చేసినాయి, తోకలు రెక్కలు. యాక్టివ్గా ఉన్నాయి చిక్స్ అయితే. ఇప్పుడు మనకి ఫస్ట్ వ్యాక్సిన్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్గా 8 days పిల్లలు ఇవి. ఇంకొకటి ఏమైందంటే నేను ఫీడ్ ఫస్ట్ ఓల్డ్ ఫీడ్ నుండి, అంటే ఒక 3.5 months బ్యాగ్ తెచ్చిన బ్యాచ్ ఫీడ్ నుండే ప్రీ స్టార్టర్ వాడిన వీటికి. అయితే దానివల్ల కొంచెం గ్రో ఇంకా తగ్గింది, లేదంటే తోకలు ఇప్పటివరకు పెద్దగా వచ్చేవి. అదొక 5 days ఇచ్చిన అది. దాని తర్వాత మళ్ళీ ఫీడ్ నాకు రాలేదు, ప్రీ స్టార్టర్ ఫ్రెష్గా రాలేదు. రాకపోయేసరికి మళ్ళీ మన లేయర్ ఉంటుంది కదా, లేయర్ ఫీడ్ని కొంచెం సన్నగా దంచినట్టు వేసేసిన
ఇవి లావుంటే తినవు కదా అని చెప్పేసి ఫీడ్ లేనందుకు. అంటే 7 days వరకు నేను ఫీడ్ అంతా బాగా వేయలేదు వీటికైతే. 6 days వరకు. ఇంకా ఆ తర్వాత ఫీడ్ తెచ్చుకున్నాను నేను. బ్రాయిలర్ ప్రీ స్టార్టర్ తీసుకొచ్చింది నేను. బ్రాయిలర్ ప్రీ స్టార్టర్ తెచ్చుకొని వాడుతున్నా. బాగుంది ఇప్పుడైతే. పిల్లలు బాగా తింటున్నాయి. ఇప్పుడు నాకు తెలిసి ఇంకా 4-5 daysలో నెక్స్ట్ వ్యాక్సిన్ టైం కల్లా పిల్లలు చాలా యాక్టివ్ అవుతాయి. అప్పుడు ఫీడ్ సరిగ్గా ఇవ్వలేదు కదా నేను. ఇంకొకటి లైట్స్ కూడా చూస్తున్నారు కదా మీరు. ఇవి 200 watt క్యాండిల్స్. ఇవి 500కి 6 చొప్పున పెట్టుకున్నాయి. ఇప్పుడు 500కి 6 చూడొచ్చు. అక్కడ 500కి ఒక 6, ఇక్కడ 500కి ఒక 6. యాక్చువల్గా ఫస్ట్ రోజు నేను ఎండాకాలమే కదా సరిపోతుండొచ్చు అని చెప్పేసి 4 పెట్టుకున్నా. ఈ లైట్స్ అనేవి 4 పెట్టుకునేసరికి అంత హీట్ రాలేదు వాటికి. కరెక్ట్ హీట్ రాలేదు. అప్పుడు వెదర్ కూడా కొద్దిగా చల్లగా ఉండే. క్లైమేట్ అంతా చల్లబడి ఉండే మొత్తం. అప్పుడు గాలులు వచ్చినుండే కదా చల్లగా. అప్పుడు సరిపోతాయేమో అనుకున్నా కానీ సరిపోలేదు. ఒక 2 days అట్లానే ఉంచి నేను 2 లైట్లే పెట్టిన, 4 లైట్లే పెట్టిన. 500కి 4 లైట్లు, 500కి 4 లైట్లు. ఇక తర్వాత 3rd day నుంచి సరిపోతులే, టెంపరేచర్ అన్నీ కుప్పలుగా పడుకుంటున్నాయి, తింటలేవు ఫీడ్. దానివల్ల గ్రోత్ కూడా ఆగిపోతుంది మనకు అట్లా అవ్వడం వల్ల. అట్లా అని చెప్పేసి ఇంకా నేను ఇంకా 2 లైట్లు ఎక్స్ట్రాగా ఫిట్ చేసుకున్నాను. మళ్ళీ అక్కడ కూడా ఫిట్ చేసుకున్నాను ఎక్స్ట్రాగా. అప్పటి నుంచి అయితే పిల్లలకి హీట్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. కాకపోతే మార్నింగ్ వచ్చేసరికి కొంచెం టెంపరేచర్ అనేది తక్కువ అయిపోతుంది కదా మార్నింగ్ టైంలో. మొత్తం కంప్లీట్గా మార్నింగ్ టైంలో. ఎప్పుడు మనకు మార్నింగ్ అంటే 3 o'clock నుంచి, మార్నింగ్ 3 o'clock నుంచి ఒక 7 వరకు 8 వరకు తక్కువ ఉంటుంది టెంపరేచర్. చూడొచ్చు మీరు టెంపరేచర్. చూపిస్తాను దగ్గర నుంచి మీకు. 27.9 degrees ఉంది. హ్యూమిడిటీ వచ్చి 40 ఉంది. టైం వచ్చి 6:34 అవుతుంది ఇప్పుడు. అంటే చూసినా తగ్గిపోయింది టెంపరేచర్ అనేది. మార్నింగ్ టైంలో తగ్గుతుంది. ఒక 3 o'clock నుంచి టెంపరేచర్ అనేది చల్లగా ఉంటుంది కదా, కొంచెం తగ్గుతుంది. దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. వీలైతే ఇంకొక లైట్ వేసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు 8 days కంప్లీట్ అయినాయి కదా పిల్లలు. 8 days పిల్లలు కాబట్టి వీటికి ఇంత టెంపరేచర్ ఈ టైంలో ఉంది కాబట్టి సరిపోతుంది. ఎట్లాగ ఇప్పుడు కొద్దిసేపు అయితే టెంపరేచర్ పెరుగుతుంది. మనకి 34 వరకు వెళ్తుంది డే టైంలో టెంపరేచర్. ఇక్కడైతే ఈ ప్లేస్లో 34.4 అట్లా వెళ్తుంది. చాలా ఎక్కువ అవుతుంది. ఈ సైడ్ కర్టన్స్ ఉన్నాయి కదా, ఈ కర్టన్స్ అనేవి ఆ సగం వరకు లేపేస్తున్నా. ఇక్కడ ఈ సైడ్ కూడా సగం వరకు లేపేస్తున్నా. ఇంకా ఇది ఉంది కదా, ఇటు సైడ్ డోర్ సైడ్ మాత్రం ఇటు ఓన్లీ ఇది మాత్రమే తీస్తున్నారు రోజు. టెంపరేచర్ చాలా ఎక్కువ అవుతుంది, 34 అట్లా అవుతుంది. యాక్చువల్గా డే టైంలో మనకి 30 నుంచి 32 వరకు ఉంటే సరిపోతుంది. 30 degrees, 31, 32 లాస్ట్. 30 degrees, 31 degrees బాగుంటుంది. 32కి మించకుండా ఉంటే బాగుంటుంది. ఈ సైడ్లో ఉంది కదా, ఈ కవర్ మొత్తం తీసేయాలి ఈరోజు. మొత్తం కంప్లీట్గా తీసేయాలి ఇది, ఈ సైడ్ కవర్. అప్పుడైతే కరెక్ట్గా ఎయిర్ ఫ్లో వస్తుంది. అప్పుడు వాటికి టెంపరేచర్ అనేది కొంచెం కంట్రోల్లో ఉంటుంది. కొద్దిగా 31, 32 ఉండే ఛాన్స్ ఉంటుంది. తీసేస్తే ఈరోజు ఇది. రోజు తీసేసి పెట్టాలంటే ఇబ్బంది అవుతుందని చెప్పేసి నేను తీస్తలే. డే టైంలో టెంపరేచర్ హై వెళ్ళిపోతుంది. మొత్తం కోడిపిల్లలు వచ్చి నోరు తెడుస్తున్నాయి ఇట్లా కంప్లీట్గా. వేడి ఎక్కువైపోయి నోరులు తెడుస్తున్నాయి. ఈవినింగ్ అయ్యేసరికి కుప్పలు ఇట్లా పడుకుండిపోతున్నాయి, నోరు తెడుస్తున్నాయి. అట్లా కాకుండా చూసుకోవాలి మనం వీటిని. అంటే అట్లా కాకుండా చూసుకోవాలంటే ఈ సైడ్స్ ఉన్నాయి కవర్స్ మొత్తం మ్యాక్సిమం మొత్తం తీసేస్తే బెటర్. అయినా కూడా కంట్రోల్ కాకుంటే మాత్రం ఒక ఫ్యాన్ హ్యాంగ్ చేసుకోవాలి. ఒక ఫ్యాన్ హ్యాంగ్ చేసుకొని, లేదంటే టేబుల్ ఫ్యాన్ అంటే టేబుల్ ఫ్యాన్ కానీ, పెడెస్టల్ ఫ్యాన్ అంటే పెడెస్టల్ ఫ్యాన్ కానీ, అట్లాంటి ఫ్యాన్ ఒకటి పెట్టుకొని లైట్గా 1-2 నెంబర్లలో పెట్టి హీట్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది మనం. సమ్మర్ టైంలో మాత్రమే అది, డే టైంలో. ఇంకా సాయంత్రం అయిందంటే చల్లబడిపోతుంది. మన 6 తర్వాత నుంచి మెల్లమెల్లగా చల్లబడిపోతుంది. 6-7 నుంచి. షెడ్ గురించి నేను ఒక వీడియో కూడా పెడతాను నేను. పర్మనెంట్ షెడ్ నాకు ఎంత ఖర్చు అయింది, ఫస్ట్ నేను ఏ షెడ్ వేసినా దానికి ఎంత ఖర్చు అయింది, దాంతో కంపేర్ చేస్తే ఈ షెడ్ ఎలా ఉంటుంది, ఇంకా టైప్స్ ఆఫ్ మెష్
అంటే జాలి, ఎలాంటి జాలి, ఎన్ని సంవత్సరాలు వస్తుంది, ఏది బెస్ట్ మనకు, అది కూడా ఒక వీడియో పెడతా మీకు. ఇప్పుడైతే చిక్స్ రేట్ అయితే మనకి 38 రూపీస్ చేంజ్ అయింది. మళ్ళీ 38కి పెరిగింది రేట్. మళ్ళీ ఇప్పుడు ఈరోజే 38 పెరిగింది. నిన్నటి వరకు 36 నుండే, లాస్ట్ వీక్ ఏమో 35 నుండే, నిన్నటి వరకు ఏమో 36 ఉంది. ఇప్పుడు 38 రూపీస్ అయింది, మళ్ళీ పెరిగింది రేటు. ఎందుకంటే బోనాల టైం కదా, ఇప్పుడు చాలామంది చేసుకుంటున్నారు, ఆర్డర్స్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు కదా, బోనాల టైంకి వస్తాయి ఇప్పుడు వేసుకుంటే మనం. అట్లా అని చెప్పేసి రేట్ కూడా పెరిగింది, 2 రూపీస్ పెరిగింది. ఇంకా మళ్ళీ నేను తీసుకొచ్చినప్పుడు 35 నుండే, ఈ పిల్లలు తెచ్చినప్పుడు 35 నుండే, తర్వాత నిన్నటి వరకు అయితే 36 అయింది, 1 రూపాయి పెరిగింది. మళ్ళీ నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు నుంచి పెరిగినాయి రేట్లు, మళ్ళీ 38 అయినాయి రేట్. ఇది బోనాల టైం కాబట్టి కొంచెం వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుందిగా, ఇప్పుడు హ్యాచరీస్కి డిమాండ్ ఎక్కువ ఉంది. 38 రూపీస్ ఉంది ఇప్పుడైతే. ఎవరికైనా కావాలంటే నాకు కాల్ చేయొచ్చు మీరు. ఇప్పుడు వేసుకుంటే కరెక్ట్ మనకి బోనాల టైం వరకు వచ్చేస్తాయి. ఇంకా ఈ తర్వాత వేసుకుంటే బోనాల టైంకి రావడం కష్టం, ఎందుకంటే 3 మంత్సే టైం ఉంది కదా. నేను అందుకని బోనాల టైంకి వస్తాయని చెప్పేసి 1 వీక్ ముందే వేయడం జరిగింది. బోనాల టైంలో ఏంటంటే మనకి నార్మల్ టైంలో అమ్ముడుపోవు, బోనాల టైంలో మాత్రం ఖచ్చితంగా అమ్ముడుపోతాయి. అందుకని నేను ఈ టైంలో తీసుకోవడం జరిగింది. మనం ఫస్ట్కి తీసుకునేవి. ఎవరన్నా బోనాల టైం కల్లా ఫస్ట్ టైం స్టార్ట్ చేసేటోళ్ళు ఉంటే కొంచెం సేల్కి ప్రాబ్లం అవుతుంది ఫస్ట్ టైం. అయితే వాళ్ళు ఈ బోనాల టైంకి వేసుకున్నారనుకోండి, వాళ్ళ ఫామ్ కూడా పబ్లిసిటీ అవుతుంది. బోనాల టైంకి చాలామంది కోసుకుంటారు కదా కోళ్ళు, గుళ్ళ దగ్గర కోస్తారు కదా, గుళ్ళ దగ్గర కానీ ఇంటికి కానీ కోసుకుంటారు కదా. ఈ టైంలో వేసుకుంటే మీ ఫామ్ అనేది కొత్తగా ఎవరైనా ఫామ్ స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఈజీగా పబ్లిసిటీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నార్మల్ టైంలో అయితే పబ్లిసిటీ అవ్వడం కష్టం, ఈ టైంలో అయితే ఈజీగా పబ్లిసిటీ అవుతుంది. ఎవరైనా తీసుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ 9848198808. డిస్క్రిప్షన్లో కూడా నా నెంబర్ పెడతా. ఇంకొకటి, సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకోకపోతే చేసుకోండి. అట్లాగే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ నోటిఫికేషన్స్ ఉంటే, ఎప్పుడన్నా నా అప్డేట్స్ ఏమైనా ఉంటే మీకు వీడియో రూపంలో వస్తాయి మీకు మళ్ళీ దాని ద్వారా. ఇంకొకటి, ఫీడ్ కూడా సప్లై ఇస్తాం మేము. ఫీడ్ కావాలంటే ఫీడ్ కూడా సప్లై చేస్తాం మేము. పెద్దవి కావాలంటే పెద్ద బర్డ్స్ కూడా సప్లై ఇస్తాం. ఎగ్స్ కావాలంటే ఎగ్స్ కూడా సప్లై ఇస్తాం మేము. ఎగ్స్ అంటే ఈ అసీల్ క్రాస్ ఎగ్స్ కావాలంటే ఇవి కూడా ఇస్తాం. ఇంకొకటి, తినడానికి నాటుకోడి ఎగ్స్ కావాలంటే అవి కూడా ఇస్తాం మేము. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు కాల్ చేయండి. మనకి ఇక్కడ లోకల్లో ఎవరైనా ఫీడ్ కావాలనుకుంటే ఫీడ్ అయితే నేను సప్లై ఇస్తాను. బయట మార్కెట్లో దొరికే కంటే నేను ఒక 100 నుంచి 150, 200 వరకు నా దగ్గర అయితే తక్కువ ఉంటుంది. మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మీరు 100 నుంచి 200 వరకు డిఫరెన్స్ ఉంటుంది, తక్కువ ఉంటుంది మన దగ్గర ఫీడ్ వచ్చి. ఫీడ్ అయితే నెంబర్ 1 ఉంటుంది. మీరు ఒకసారి ఫీడ్ వాడి చూసిరంటే పిల్లలు ఎంత ఫాస్ట్గా గ్రో అవుతాయో మీరే చూస్తారు. నేను గత 8 నెలల నుంచి 8 నెలల నుంచి అదే వాడుతున్నా. 8 నెలలు అవుతుంది కరెక్ట్గా. 8 నెలల నుంచి అదే ఫీడ్ వాడుతున్నా. దానిపైన 4 బ్యాచ్లు తీసిన. రిజల్ట్ అయితే చాలా బాగుంది నాకైతే. అంతకుముందు వేరే వాడేటోని, ఇక ఫీడ్ పేర్లు చెప్తే బాగుండదు కానీ వేరే ఫీడ్లన్నీ చాలా వాడుతుంటాయి. కాస్ట్ ఏమో ఎక్కువ ఉంది కానీ గ్రోత్ మాత్రం తక్కువ ఉంది. ఇంకా ఎప్పుడైతే ఇప్పుడు నేను వాడుతున్న ఫీడ్ వాడుతున్నానో అప్పటి నుంచి నాకైతే రేట్ కొద్దిగా తక్కువ ఉంది, ప్లస్ ఫీడ్ అయితే నెంబర్ 1 ఉంది. ఫ్రెష్ ఫీడ్ చాలా బాగుంటుంది, ఫ్రెష్ ఉంటుంది ఫీడ్. ఎప్పటికప్పుడు చాలా బాగా తింటాయి పిల్లలు అయితే. చూడవచ్చు మొత్తం తినేసినాయి. నిన్న ఈవినింగ్ ఒక పెద్ద సగం అంతా వేసిన, అంటే ఒక 70% అంత వేస్తే తినేసినాయి మొత్తం. నైట్ 9 o'clock వ్యాక్సిన్ వేసిన తర్వాత వేసిన, మొత్తం తినేసినాయి. చూడవచ్చు చాలా బాగా తింటాయి ఫీడ్ అయితే. మొత్తం కంప్లీట్గా తినేసినాయి చూడండి.
ఒక 70% వేస్తే ఒక 10-15% కూడా లేదు. నైట్ 9 o'clock వేస్తే 9-9:15కి వేసిన నైట్ చాలా బాగా తింటాయి పిల్లలు అయితే. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి. ఇంకా వ్యాక్సిన్ గురించి కానీ, పిల్లల గురించి కానీ, ఫీడ్ గురించి కానీ, ఎగ్స్ గురించి కానీ, ఇంకా పెద్ద కోల్డ్ కావాలన్నా కానీ నాకు కాల్ చేస్తే నేను మీకు వాటికి తగిన సూచనలు అయితే ఇస్తాను. నేను నా పరంగా ఏమైనా హెల్ప్ కావాలంటే నా దగ్గర 6 తీసుకుంటేనే చెప్తాను కాదు, వేరే ఎవరైనా కూడా కాల్ చేసి కనుక్కోవచ్చు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. షెడ్ ఎట్లా వేసుకోవాలి, ఎట్లా వేసుకుంటే బెటరు, ఏ సైజులో వేసుకుంటే బెటరు, మేనేజ్మెంట్ ఎట్లా వేసుకోవాలి చిక్స్ తెచ్చినప్పుడు, అవన్నీ నా దగ్గర తీసుకోకపోయినా సరే మీరు నేను ఫీల్డ్లో స్టార్ట్ చేసినప్పుడు నాకు ఎవరు అందుబాటులో లేకుండే పెద్దగా. 2-3 కాల్ చేసినా కూడా నేను యూట్యూబర్స్కి కాల్ చేస్తే వాళ్ళు నా దగ్గర చిక్స్ తీసుకుంటేనే చెప్తా అని చెప్పారు వాళ్ళు. కానీ నేను వాళ్ళు ఎక్కడనో ఆంధ్ర అక్కడ దూరం ఉన్నాయి వాళ్ళ ప్లేస్లు. నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పిల్లలు తీసుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చుకోవాలంటే అక్కడ నుంచి ఇక్కడికి అంత దూరం నుంచి తీసుకోవాలంటే నాకు కొంచెం ఏమంటారు ట్రాన్స్పోర్టేషన్ అంత ఇబ్బంది అవుతుంది, రేట్ కూడా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి అక్కడ నుంచి తీసుకోవాలి నేను. అప్పుడు నాకు ఎట్లా చేసుకోవాలనేది కొంచెం సరిగ్గా తెలియలేదు అప్పుడు స్టార్టింగ్లో. ఇప్పుడైతే వేరే ఎవరన్నా ఇప్పుడు మాత్రం ఎవరికన్నా కావాలంటే నేను అన్నీ చెప్తాను డీటెయిల్స్. ఇంకొకటి ఫ్రెండ్స్, ఒకటి మీరు గమనించవచ్చు, ఇక్కడ ఈ బ్లాక్ కలర్ ఉంది కదా, ఇదిగో చూడండి ఇది చాలా ఇంపార్టెంట్. ఇది చూపిస్తాను ఆగండి మీకు. ఈ పిల్లు ఉంది కదా, ఇగో దీన్ని ఇక్కడ తోక పైన పొడుస్తుంటాయి, అబ్జర్వ్ చేయాలి మనం. అప్పుడే ఇది ఇంకో పొడిచినాయి ఆల్రెడీ లైట్గా. ఇవి 5th డే నుంచి స్టార్ట్ చేస్తాయండి. ఇవి స్టార్ట్ చేసి ఇట్లా పొడుచుకుంటాయి, ఇట్లా పొడుచుకొని ఇంకా అన్నీ బ్లడ్కి అలవాటు పడిపోతాయి. ఇవన్నీ మనం వీటిని అబ్జర్వ్ చేయకుండా ఇట్లానే వదిలిపెట్టినాం అనుకోండి, వదిలిపెడితే ఏమవుతుందంటే దీన్ని పొడుస్తాయి. పొడిచిన తర్వాత ఇది ఉంది కదా ఈ బ్యాక్ సైడ్ మొత్తాన్ని కంప్లీట్గా డ్యామేజ్ చేస్తాయి. కంప్లీట్గా డ్యామేజ్ చేసి అట్లాగే అన్నీ అలవాటు పడిపోతాయి. వేరే వాటిని కూడా అట్లనే పొడుస్తాయి. మనం అబ్జర్వ్ చేయాలి, తొందరగా అబ్జర్వ్ చేసి వీటిని ఏం చేయాలంటే తీసి సపరేట్గా పెట్టుకోవాలి. ఇంకో ఇక్కడ నేను పెట్టిన ఆల్రెడీ 2 చిక్స్ పెట్టిన. ఇంకో దీన్ని కూడా ఒక 3 days బ్యాక్ దీన్ని డ్యామేజ్ చేసినాయి, చూడొచ్చు. దీనికి తోకనే లేదు, ఇప్పుడు మొత్తం డ్యామేజ్ చేసినాయి దీని పిల్లను, చూడొచ్చు. ఆ ముడ్డి ఉంది కదా, ఆ ముడ్డిని కూడా మొత్తం కొరికేసి తినేసి చంపేస్తాయి. దీన్ని చూడొచ్చు, ఒక 2 days బ్యాక్ లైట్ ఇక్కడ పొడిచినుండే, తగ్గింది ఇప్పుడు దీనికి. అంత మీకు క్లియర్గా కనిపిస్తలేనట్టుంది. ఇక్కడ పొడిచినాయి ఆల్రెడీ లైట్గా, మళ్ళీ ఫెదర్ లైట్గా వచ్చింది. 2 days నేను సపరేట్గా ఉంచిన వీటిని. ఇప్పుడే ఫ్రెష్గా దీన్ని పొడిచినాయి, చూడొచ్చు. ఏం లేదు, ఇట్లున్నప్పుడు లైట్గా కొంచెం మట్టి తీసుకొని దీనిపైన వేసినారు అనుకోండి, మట్టి ఈ పక్కకున్న వాటికి కనిపించకుండా ఉంటుంది ఆ రెడ్ కలర్లో డ్యామేజ్ అనేది. మళ్ళీ తీసుకొని ఇట్లాంటి అట్టపెట్టలు వేసుకొని క్లోజ్ చేసుకుంటే దానికి కొంచెం ఫీడు అది వేసుకుంటే సరిపోతుంది. సో చిన్న బౌల్లో వాటర్ కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది మనం తర్వాత. అట్లా సపరేట్ కంపల్సరీ వేయాలి వాటిని. అట్లా ఫస్ట్ బ్యాచ్ నేను వేసినప్పుడు అట్లా చేయక నేను 500 బ్యాచ్ వేసి ఉంటే ఫస్ట్ అట్లా నేను అబ్జర్వ్ చేయాలి, నాకు అంత తెలీదు. దాన్ని ఎట్లా గుర్తుపట్టాలంటే కూడా మీరు కొద్దిసేపు ఇట్లా చూడండి నిశ్శబ్దంగా పిల్లలు ఏం చేస్తున్నాయి అనేసి. ఒకసారి అన్నిటిని లేపి ఒకసారి అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే అవి ఏం చేస్తున్నాయని మీకు తెలుస్తుంది. అప్పుడు అది డిఫరెంట్గా సౌండ్ చేస్తుంటుంది. అది ఏదైతే డ్యామేజ్ అవుతుందో
అది సౌండ్ చేస్తుంటుంది. సౌండ్ చేస్తుంటే ఇవి వెనకాల నుంచి పొడుస్తుంటుంది, అది సౌండ్ చేస్తుంటుంది, ఇది పొడుస్తుంటుంది, సౌండ్ చేస్తుంటుంది. కంటిన్యూస్గా ఇది సౌండ్ చేస్తుంటుంది పిల్ల. ఏంది సౌండ్ అనేది మీరు అబ్జర్వ్ చేస్తే దాన్ని పొడుస్తుంటాయి. అప్పుడే మీరు అబ్జర్వ్ చేయాలి ఏదానికో డ్యామేజ్ అవుతుందని చెప్పి. సౌండ్ వస్తుంటే ఒకటే పిల్ల మళ్ళీ మళ్ళీ ఒలురుతుంది అంటే దాన్ని ఏవో పొడుస్తున్నాయి అని అర్థం. చూసుకోవాలి మనం అప్పుడే. చూసుకొని ఆ పిల్లని తీసి సపరేట్ చేసేయాలి. ఎంత ఇమ్మీడియట్గా చేస్తే అంత బెటర్. ఫస్ట్ దానికి నేను అంత చూడలేదు, ఇంకా పొడుచుకుంటాయని అనుకున్నా, కానీ ఫస్ట్ దాన్ని మొత్తం తోక చూసేది కదా డ్యామేజ్ చేసేసినాయి. సెకండ్ దాన్ని అయితే ఎంబడే చూసి పక్కెట్టేసిన. ఇప్పుడు ఇంకొకటి కూడా థర్డ్ది కూడా నేను తీసి పక్కెట్టేసిన. 9th డే ఇది. 5th డే నుంచే స్టార్ట్ చేస్తాయి. 5th డే 6th డే నుంచి అప్పుడే స్టార్ట్ చేయొచ్చు, తర్వాత కూడా స్టార్ట్ చేయొచ్చు, అసలు చేసుకోకపోవచ్చు కూడా. మామూలుగా అయితే నాకు తెలిసి అయితే చేస్తాయి, 1-2 చేస్తాయి ఖచ్చితంగా. అప్పుడు మనం సపరేట్ చేసుకోవాలి. లేదంటే అన్నింటికి అట్లనే అలవాటు పడిపోతాయి, ఆ బ్లడ్కి అలవాటు పడి పక్కదాన్ని కూడా పొడుస్తుంటాయి అట్లనే ముడ్డి పైన. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గమనించాలి మీరు. ఇంకా నెక్స్ట్ లెంత్ చాలా ఎక్కువైపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను షెడ్ గురించి చెప్తాను. షెడ్ గురించి, ఇంకా వ్యాక్సిన్ గురించి, ఇంకా ఈ చైన్ లింక్ మెష్, ఇంకా ఈ చిన్న పౌల్ట్రీ మెష్, ఈ మెష్ల గురించి కూడా చెప్తాను నేను నెక్స్ట్ వీడియోలో. నా షెడ్కి ఎంత అయింది, ఎంత ఖర్చు అయిందో అవన్నీ వివరాలు మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఎందుకంటే చాలా పెద్దగా అయిపోయింది వీడియో అనుకోకుండా. ఓకే. ఇంకొకటి చిక్స్ ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి, 9848198808. నా పేరు వచ్చి శ్రీనివాస్. అడ్రస్ వచ్చి పెద్దషాపూర్ విలేజ్, శంషాబాద్ మండల్, రంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ. ఓకే ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.